అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశానికి సంబంధించిన అపర కోటీశ్వరులు 17 మంది పారిశ్రామికవేత్తని వెంట పెట్టుకుని మరీ వెళ్ళాడు చైనాకి. సరే, అమెరికాకి ఏ ప్రయోజనము జరగదు, కనీసం ఆ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనానికి. అందులో భాగంగా టెస్లా వాళ్ళకి 1,00,000 రిస్ట్రిక్షన్స్ పెట్టింది చైనా, ట్యాక్సెస్ పెట్టింది. అవి తీపించుకోవడానికి ఎలన్ మాస్క్ కూడా పోయాడు. కానీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎలాంటి సహకారం అందించడానికి నిరాకరించాడు. అది ఒక ఎత్తు అయితే, ఎన్విడా చిప్స్ ఆ మధ్యన చైనా బ్యాన్ చేసింది. ఎన్విడా హెడ్ కూడా ట్రంప్తో పాటు వెళ్ళాడు. తాజాగా చైనా చాలా క్లియర్గా ఎన్విడాకి సంబంధించిన RTX 5090D V2 ఏవైతే చిప్స్ ఉన్నాయో వాటిని బ్యాన్ లిస్ట్తోనే కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అలౌ చెయ్యబోము అని చెప్పింది. ట్రంప్ టూర్లో జెన్సెన్ హువాంగ్ ఎవరైతే ఈ ఎన్విడాకి సంబంధించిన హెడ్ అక్కడికి పోతే చివరికి రూల్స్కి మార్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడం ద్వారా ట్రంప్ని లైట్ తీసుకుందనమాట.